కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇప్పటికీ దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలతో ఈరోజు మరి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలతోనే ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పటికి ఉదయం నుంచి అనేక చోట్ల మరి ప్రజా సంఘాలతో పాటు రోడ్ల మీద బైఠాయించి బంద్ను విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయా పార్టీ నేతలు కూడా ఇప్పటికి రోడ్ల మీదకి వచ్చి తన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ మరి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసేందుకు వాళ్ళు ఇప్పటికే మరి తన గళాన్ని విప్పి మరి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని పాటించిన పరిస్థితి కనబడుతుంది. అసలు దీనికి సంబంధించి ఏం జరగబోతున్నాడు సార్ చెప్పండి. అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వం మీద మీ యుద్ధం? కేంద్ర ప్రభుత్వం మీద మేము యుద్ధం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వమే రైతాంగం మీద, కార్మికుల మీద యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధాన్ని ఆపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈ ఉధృతమైనటువంటి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా రైతాంగానికి సంబంధించి 3 నల్ల చట్టాలు తీసుకొని వచ్చి 750 మందిని బలిగొని రైతులు ఉద్యమించిన తర్వాత వెనక్కి వెళ్ళి ఆ చట్టాలను రద్దు చేస్తానని చెప్పి రైతులకి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. రైతు పండించినటువంటి పంటలకి కనీస మద్దతు ధరని కల్పిస్తూ చట్టం తీసుకొని వస్తానని అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేసేది ఏమిటి అని అంటే ఆ చట్టాన్ని మీరు వెంటనే తీసుకొని రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చేయడం లేదు. దారుణమైన మాట ఏమిటి అంటే అసలు ఆ చట్టం చేయడం సాధ్యం కాదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. నరేంద్ర మోడీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టం చేయాలి అని చెప్పి తాను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఇవాళ తాను ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ చట్టం తీసుకురావడం సాధ్యం కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే నయవంచన, మోసము, రైతాంగానికి వెనుపాటు పడవడము ఇంకొకటి లేదు. అందుకనే ఇవాళ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమించి ఇవాళ దేశవ్యాప్త బంద్ నిర్వహించాలి అని చెప్పేసి పిలిపించి ఢిల్లీని రైతాంగం చుట్టుముడుతూ ఉన్నారు. పెద్ద పోరాటం జరుగుతూ ఉంది. అట్లాగే కార్మిక చట్టాలు 44 సాధించుకున్నటువంటి వాటిని రద్దు చేశారు. 4 కోళ్లు తీసుకొని వచ్చారు. అవి కార్పొరేట్లకి, బహుళజాతి సంస్థలకి ఉపయోగపడేటటువంటి కోళ్లు. అందుకనే వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ ఏతర రాజకీయ పక్షాలు అట్లాగే బీజేపీ అనుబంధ రంగానికి సంబంధించిన కార్మిక సంఘం మినహా మిగిలినటువంటి అన్ని రంగాలకు చెందినటువంటి కార్మికులు ఇవాళ వీధుల్లోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ రైతాంగానికి సంబంధించినటువంటి ఆ చట్టం చేయాలి. లేకపోతే మోడీకి ఈ దేశ రైతాంగం తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ఇప్పటికీ 3 చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన చేశారు. దాని ఫలితంగా 3 చట్టాలను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి ఈ రోజు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు కూడా కనీసం ఢిల్లీకి రాకుండా చేస్తున్న నేపథ్యం ఉంది. దీన్ని ఎట్లా చూస్తాం? గతంలో వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్ల కట్టబెట్టాలని 3 నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రోద్యమం తర్వాత అంత పెద్ద ఉద్యమం రైతాంగులు చేసినటువంటి ఫలితంగా నరేంద్ర మోడీ దిగొచ్చి 3 నల్ల చట్టాలను రద్దు చేశాడు. కానీ వాటిని దొడ్డిదారిన మళ్ళీ అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఆందోళన సందర్భంగా రైతాంగానికి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి స్పష్టమైనటువంటి రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ చట్టాన్ని తీసుకురాకుండా, బిల్లు పెట్టకుండా కాలయాపన చేస్తూ ఇవాళ అడుగుతున్నటువంటి రైతుల్ని రైతాంగ ఉద్యమం మళ్ళీ ఆ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయమని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఇవాళ పాకిస్తాన్ బోర్డర్లో ఏ విధంగా నిర్బంధం ఉంటుందో ఆ పద్ధతుల్లో ఇవాళ రైతాంగ ఉద్యమాన్ని అణచివేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి నిర్బంధ కాండ ద్వారా రైతాంగ ఉద్యమాన్ని ఆపలేరు. ఇవాళ రైతాంగమే కాదు, ప్రధానంగా దేశానికి అన్నం పెట్టే రైతులతో పాటు సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గం కూడా ఇవాళ 2 ఏకమై ఇవాళ ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలిపించినాయి. అందుకని నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఇవాళ కార్పొరేట్లకి ఉడిగం చేసేటువంటి పనులు మానుకొని ప్రధానమైనటువంటి కార్మికులు ఇవాళ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాసి 44 చట్టాలను రద్దు చేసి 4 కోళ్ల పేరుతోటి ఇవాళ వాళ్ళ ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున ఇవాళ రైతాంగం ఇవాళ వాళ్ళు ఏమడుగుతున్నారు? నువ్వే చెప్పావు, మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పాడు. కానీ ఇప్పటికి కూడా ఆ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా ఇవాళ మొత్తం కూడా నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ మరొక వైపు ఏం గొప్పలు చెప్తా ఉన్నాడు? $5 బిలియన్ సంపద పెరిగిందని చెప్తా ఉన్నాడు. ఈ సంపద ఎవరి చేతుల్లో పోయింది? కార్పొరేట్లకి, అదానీ, అంబానీల చేతిలోకి పోయింది. కానీ రైతులకి, కార్మిక వర్గానికి మాత్రం ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. వీటిని అరికట్టకుండా
తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ మతం పేరుతోటో రాముడు గుడి పేరుతోటో ప్రజల దృష్టిని మరల్చి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ మూడోసారి అధికారంలోకి నరేంద్ర మోడీ వస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం ఉండదు, లౌకిక వ్యవస్థ ఉండదు. మొత్తం కూడా ఇవాళ వ్యవసాయ రంగం మొత్తం కూడా కార్పొరేట్ల పరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమ్మె ద్వారా ఈ ప్రభుత్వానికి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక గుణపాఠం చెప్పేదానికోసం ఈ సమ్మెను నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ మీరు చెప్పండి, అంటే ఖమ్మం జిల్లాలో ఈ సమ్మెకి ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఖమ్మం జిల్లా ప్రజలు మోడీ వద్దు, మోడీ హటావో దేశకు బచావో అనేటువంటి నిదానంతో రైతు కార్మిక వర్గాలతో చేతులు కలిపి పెద్ద ఎత్తున బంద్ను విజయవంతం చేస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈనాడు దేశంలో గ్రామీణ బంధు, అదేవిధంగా పారిశ్రామిక సమ్మెకి పిలిపించినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో చైతన్యవంతమైనటువంటి వామపక్షాలు, రాజకీయ పక్షాలన్నీ కలిసి కూడా జిల్లా సంపూర్ణ బంధుకు పిలిపించడం జరిగింది. దీనికి స్పందించినటువంటి జిల్లా ప్రజానీకం గ్రామీణ బంధు, పారిశ్రామిక సమ్మెతో పాటు సంపూర్ణ బంధును కూడా ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ ఖమ్మం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా అభినందనలు. మీరు చెప్పండి, ఈ బంధుకి ఎట్లా అనిపిస్తుంది? ఈ బంధు ప్రజలు, అట్టడుగు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఉపాధి కూలీలు, కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాళ గ్రామాలలో సమ్మె జరుగుతూ ఉంది, మండల కేంద్రాల్లో సమ్మె జరుగుతూ ఉంది. ఇవాళ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది. మోడీ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరుగుతుంది. దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి ఖమ్మం జిల్లాలో బంధు విజయవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అనేక చోట్ల ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనేక చోట్ల కూడా వివిధ ప్రజా సంఘ శ్రేణులు మొత్తం కూడా బటాయించి మరి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు నిరసిస్తూ మరి ఎప్పటికీ ప్రజలకు మద్దతుగా ప్రజల్ని మద్దతు కూడా కట్టుకునే ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చిందో తిరిగి వాటిని మళ్ళీ తీసుకురాక ఉండేందుకు మరి ఉద్యమాన్ని మరింత ఉధృతి చేస్తామని ఆ నేతలు చెప్తా ఉన్నారు. వెంకటేశ్వర్లు, విపై న్యూస్, ఖమ్మం నుంచి.